కొడితే జాక్పాట్ కొట్టాలనుకున్నాడో కారు డ్రైవర్ ఏకంగా 5 కోట్ల విలువ చేసే బంగారంతో పరారయ్యాడు. జీపీఎస్ ట్రాకర్ ఉందని తెలిసి ఆ కారు కూడా వదిలేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సవాలుగా మారిన ఈ కేసును ఛేదించడానికి పోలీసులు 6 బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. బంగారం డెలివరీ ఇవ్వడానికి ఒక కారు హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరింది. ఆ కారులో 3 ఉన్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో జగ్గయ్యపేట సమీపంలో ఫుడ్ ప్లాజా దగ్గర టీ కోసం కారు ఆపారు. అందరూ టీ దగ్గరకు రాగానే కారులో ఉన్న వాటర్ బాటిల్ తెస్తానంటూ వెనక్కి వెళ్లాడు జితేష్ అనే ఆ డ్రైవర్. వాటర్ బాటిల్ తెస్తానని వెళ్లినవాడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన 2 అనుమానంతో కారు దగ్గరకు వచ్చి చూస్తే కనబడలేదు. కారులో బంగారం కూడా లేకపోవడంతో హడావిడిగా నందిగామ ఏసీపీ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. పోలీసులు 6 ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి పరారైన డ్రైవర్ కోసం గాలింపు మొదలుపెట్టారు. అందులో ఉన్న బంగారపు వస్తువులతో 2 వన్స్ నందిగామ వైపు కారు తీసుకొని వచ్చేసాడు. ఆ కారుకి జీపీఎస్ ఉండటం వల్ల ఆ సిబ్బంది దాన్ని ఫాలో అవుతూ వచ్చేటప్పటికి మునగచర్ల దుర్గా కోల్డ్ స్టోరేజ్ దగ్గర కారు పెట్టి ఆ కారులో సదరు 6.5 కేజీల బంగారాన్ని తన బ్యాగ్లో పెట్టుకొని ఆటో ఎక్కి 2 వర్డ్స్ నందిగామ వెళ్ళాడు. ఆ విజువల్స్ అని ఉన్నాయి, అవి చెక్ చేస్తున్నాము. దీనిపై ఒక కేసు నమోదు చేసి టీమ్స్ ఫామ్ చేసి ఇప్పుడు రైల్వే స్టేషన్కి విజయవాడ బస్ స్టాండ్ అలాగే ఇటువైపు ఆల్ టోల్ గేట్స్ దగ్గర చెక్ చేస్తున్నాము. దీనిపై కేసు నమోదు చేసి ఎన్ని టీములుగా చెక్ చేస్తారు? 6 టీంలు విజయవాడ సిటీలో, అలాగే టాస్క్ ఫోర్స్ సిపి విజయవాడ సిపి గారి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు, క్రైము సిసిఎస్ విజయవాడ, అలాగే సైబర్ క్రైము అన్ని టీమ్స్